హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. మనమైతే 15 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే సరిపడా నూనె వేసుకుని ఆ రెండు బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత అలాగే ఒక కొత్తిమీర కట్ట కోసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగిపోయిన తర్వాత ఆ కొత్తిమీర అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. అయితే ఉడికిపోయిన తర్వాత మనం దాంట్లో సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం సరిపడా ఉప్పు అయితే వేసుకుని దాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అయితే తర్వాత సరిపడా కొంచెం లైట్గా చింతపండు రవ్వ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని చల్లారిపోయిన తర్వాత బాగా మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని మనం మిక్సీలో బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. అయితే తర్వాత మనం కళాయి పొయ్యి మీద పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత మనం ఆడుకున్న కొత్తిమీర పచ్చడి దాంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వేరే లెవెల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సీ యూ, టాటా.